ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది. ఇక ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు మరొకసారి వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రెహానా, ఇప్పటికే విభిన్నమైనటువంటి వాతావరణంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు అసలు ఏం జరుగుతుందని ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు ఎండలు పడుతున్నాయి, మరొక వైపు వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఎండాకాలంలో కురుస్తున్నటువంటి అకాల వర్షంతో కూడా ప్రజలు, ముఖ్యంగా రైతాంగం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తీవ్రమైనటువంటి పంట నష్టం కూడా అకాల వర్షంతో వారికి జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకు వెదర్ లో మాత్రం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలేమో ఎండ రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము భారీ ఈదురుగాలతోటి వర్షం కురిసి వానాకాలం సీజన్ కనిపిస్తుంది. ఒకవైపు ఎండాకాలం, మరొక వైపు వానాకాలం సీజన్ కనిపిస్తూ ఉండడంతో కూడా ప్రజలు కూడా ఒక తీవ్రమైనటువంటి విచిత్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో గత 3-4 రోజుల క్రితం కూడా తెలంగాణ వ్యాప్తంగా అయితే మనకు భారీ వర్ష సూచన కూడా నమోదైంది. భారీ ఈదురు గాలులతో కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్రమైనటువంటి ఈదురు గాలు, వడగళ్ల వాన ఎఫెక్ట్ తోటి కూడా ఆ జిల్లాలో మాత్రము తుఫాను తోటి కూడా విపరీతమైనటువంటి బీభత్సం అయితే కలిగి తీవ్రమైనటువంటి పంట నష్టం రైతాంగం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో రాబోయే 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దాంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు మాత్రము ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలతో పాటు జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం అంటే ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలతో పాటు జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లా, భద్రాద్రి, కొత్తగూడెము, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో పలు జిల్లాలకు ఏకంగా వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రహానా, తీవ్రమైనటువంటి వాతావరణంలో మార్పులతో కూడా అసలు ఎప్పుడు వర్షం కురుస్తుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది అనేటువంటి కన్ఫ్యూజన్ కి అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు లోనవుతున్నారు. ఎందుకంటే రాత్రంతా కూడా చాలా చల్లగా ఉంటుంది, ఈదురుగాళ్ల ప్రభావం ఉంటుంది. సో మార్నింగ్ ఏంటంటే
మళ్ళీ వేడి స్టార్ట్ అవుతుంది. రికార్డ్ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ, మరొక వైపు వాన, ఈదురుగాలు. ఈ ఎఫెక్ట్ తోటి కూడా రైతాంగం అయితే చాలా ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో కురిసేటువంటి అకాల వర్షాలు ఏదైతే ఉంటాయో అకాల వర్షాలు మాత్రం వ్యవసాయానికి అయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి రెహానా. ఎందుకంటే కేవలం వర్షం మాత్రం పడడమే కాకుండా భారీగా ఈదురుగాలు, దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులు, పిడుగులు. ఈ పిడుగుపాటుకైతే మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈదురుగాలు, వడగళ్ల వానతోటి పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుంటే ముఖ్యంగా కోతకు వచ్చేటటువంటి ఇప్పుడు ఏదైతే చెట్టు మీద కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మామిడికాయలన్నీ కూడా వడగళ్ల వానకు, ఈదురుగాళ్ల వానకు అయితే నెలకొరిగిపోయి మామిడి రైతాంగం నష్టం వాటిల్తుంది. దాంతోపాటు మొక్కజొన్న, వరి పంట కూడా నేలకొరిగి ఆ రైతులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లలో కూడా ఇప్పుడు కనుక వర్షాలు పడితే మాత్రము రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం మరోసారి వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే గత 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ ఈదురుగాలు, వడగళ్ల వాన ఎఫెక్ట్ తోటి తీవ్రమైనటువంటి నష్టం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి జరిగింది. సో మరొకసారి కూడా రాబోయే 3 రోజుల పాటు కూడా ఈ ప్రధానంగా ఈ జిల్లాల మీదనే వాతావరణంలోని మార్పులు, అకాల వర్షం ఎఫెక్ట్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాంత రైతాంగం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఓకే రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.